శ్రీ గురుభ్యో నమః. నా వసుదైవక కుటుంబానికి నా ఘన స్వాగతం. మొట్టమొదటిగా ఈ అవకాశాన్ని నాకిచ్చినటువంటి రవి గారికైతేనేమి, పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. కార్యక్రమంలో ప్రశ్నలు మొదలెట్టే ముందు ఇందాక నుంచి నా మనసులో అనిపిస్తున్న ఒక మాటను చెప్దాం అనుకుంటున్నాను. ఇది వేరే మతాల్ని కించపరచాలని కాదు కానీ, మనం బయట ఒక పోస్టర్ మీద చూస్తాం. ఉజ్జీవ మహాసభలు పలానా డేటు అని 3 రోజులు రాస్తారు. వాళ్ళని ఎవ్వరు కూడా బలవంత పెట్టరు. రండి, రండి అని. ఒకవేళ బలవంతమే పెట్టినా అంతమంది అక్కడికి వస్తున్నారన్నది మన నర్సీపట్నంలోనే మనం అలా వెళ్తున్నప్పుడు రాత్రి 10 అవనియండి, 11 అవనియండి, 12 అవనియండి అక్కడ చూస్తానే ఉంటాం. మరి ఈ కార్యక్రమం గురించి 2 నెలల గురించి చెప్తుంటే మనలో ఎంతమందొచ్చారు? మనం చెప్పడం వల్ల ఎంతమందొచ్చారు? ఒకసారి దాని గురించి ఆలోచించండి. ఎందుకంటే స్వధర్మే నదనం శ్రేయః. మన ధర్మాన్ని ఎవరో కాదు, మనమే రక్షించుకొని, మనం ముందడుగేస్తే ఎవరి ప్రేరణ కలిగి వాళ్ళే ముందుకొస్తారు. అలాంటప్పుడు ఇలాంటి కార్యక్రమాన్ని మన పిల్లల్ని ఎంతమందిని తీసుకురాగలుగుతున్నాం? మార్పు చెందాలి సమాజంలో అని అంటున్నాం. ముందు మార్పు మన కుటుంబంలో మొదలవ్వాలి. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. కానీ ఎంతో మందిలో మెలుగొంది ఈ ప్రశ్నని ముందు మనం వేసుకుంటే ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో జయప్రదం జరుగుతాయి. గురువుగారు, దేవుడు అని ఎవరిని అనవచ్చు? భగవంతుడనే వాడు అసలు అవతారనే చెయ్యడు అని ఎన్నో సంస్థలు వాదిస్తున్నాయి. దీనికి మీ సమాధానం ఏంటి? భగవంతుడనే వ్యక్తి అసలు అవతారం అన్నదే చెయ్యడు అని కొన్ని సంస్థలకు బలంగా వాదిస్తున్నాయి. అలాంటప్పుడు భగవంతుడని మనం ఎవరిని పిలవాలి? భగవంతుడు అవతారం తీసుకోడు అనేటటువంటి బృందాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి భగవంతుడు అంటే ఏంటో అసలు తెలియదని అర్థం. కారణం ఏంటి అంటే భగవంతుడు అవతారం ఎందుకు తీసుకోడు? అసలు భగశబ్దానికి అర్థం ఏంటి అంటే ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశశ శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరిణ అని మనకి ధర్మశాస్త్రం. భగవంతుడు అంటే ఎవరు? మీరు చెప్పిన ప్రశ్నలోనే భగవంతుడు, దేవుడు అనే పదాలు కూడా ఉన్నాయి. దేవుడు అంటే దేవ అనే శబ్దం కూడా ఇవన్నీ సంస్కృత శబ్దాలు, వేద ప్రమాణంగా అంగీకరించవలసినటువంటి శబ్దాలు ఇవన్నీ. భగవంతుడు అవతారం స్వీకరిస్తాను అని ఎవరో కాదు, భగవంతుడు చెప్పాడు స్వయంగా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదా ఆత్మానం సృజామ్యహం అని భగవద్గీతలో ఆయన స్పష్టంగా చెప్పిన మాట ఉంది. అంచేత భగవంతుడు అనే దానికి ఇంకా విశేషార్థాలు ఉన్నాయండి. ఎవరిని భగవంతుడు అనాలి? మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. కొన్ని కాషాయం బట్టలు వేసుకుని, మాలలు వేసుకుని, కిరీటాలు పెట్టుకుని భగవాన్ అని పిలిపించుకుంటారు. మహాపాపం ఇదంతా. పిలిపించుకున్న వాళ్ళు కాదండి, పిలిచే వాళ్ళకు కూడా పాపమే. ఆలోచించండి ఒకసారి. భగ శబ్దానికి ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఐశ్వర్యస్య సమగ్రస్య, అన్నిట్లో సమగ్రత్వం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి. ధర్మస్య యశశ శ్రియ, యశస్సు కీర్తి వ్యాప్తి చెంది ఉండాలి. లోకమంతా కీర్తి చెంది వ్యాప్తి చెందిన వాడు ఎవడండి? లోకంలోన ముల్లోకాలను పరమాత్మ కీర్తి వ్యాపించి ఉంది. మానవ లోకంలోనైనా భగవంతుడు అంటే తెలుసున్నది. అనేక లోకాల్లో 14 భువనాల్లోనూ ఆయన కీర్తి వ్యాపించి ఉంది. అంతటి వాడైతే భగవానుని ఎవరినైనా అనొచ్చు. యశశ శ్రియ, కీర్తి ప్రతిష్టలు ఉండాలి. జ్ఞాన వైరాగ్యం వచ్చే అఖండమైనటువంటి జ్ఞానం ఉండాలి. అన్నింటినీ వదిలిపెట్టేంత వైరాగ్యం ఉండాలి. ఎవరి దగ్గర ఉన్నాయి ఇవన్నీ? ఈ భగవంతుడిని పిలిపించుకుంటున్న వాళ్ళ దగ్గర ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఈ లక్షణాలు? మరి భగవాన్ అని అనొచ్చా, భగవంతుడు అని అనొచ్చా వాళ్ళని? భగ శబ్దానికి 6 లక్షణాలు చెప్పారు. ఇంకా చెప్పారండి. ఇంకా ఏం చెప్పారంటే సృష్టి స్థితి లయలు ఎవరు చేస్తారో, యతో వా ఇమాని భూతాని జాయంతే ఏ నజాతా నజీవంతి యత్ ప్రయంత్యభిశంపిశంతి. సృష్టిని అంతటినీ ఎవడు సృష్టి చేస్తూ ఉన్నాడు? చరాచర జగత్తు ఎంత ఉంది? ఇదంతా ఎవరు సృష్టి చేస్తున్నారు? మనం సృష్టించగలమా అంటే ఒక వృక్షాన్ని? మనం అనేక జాతులు ఉన్నాయి జంతువుల్లో, వాటన్నిటిని ఎవరు సృష్టించారు? ఎవరు పరిపాలిస్తున్నారు? ఈ విధి ఇలా నిర్వహించబడాలి, ఈ కాలంకి వర్షం ఇప్పుడు పడాలి, దీన్ని ఎవరు చెప్తూ ఉన్నారు?
ఈ సమయానికి ఇన్ని కాలాలు ఎండ కాయాలి, ఇప్పుడు వర్షం పడాలి, ఇప్పుడు చల్లగా ఉండాలి, ఎండ ఇంత వేడి ఉండాలి, ఇంత తగ్గాలి అని ఎవరు చెప్తున్నారు? శాసకుడు కూడా ఉన్నాడు. ఆ శాసకుడు ఆధారంగానే, శాసనం ఆధారంగా నడుస్తోంది. ఆ శాసించేవాడు వాడు భగవంతుడు. ఆయన్ని భగవంతుడు అనాలి. అంతే తప్ప ఎవరిని పడితే వాళ్ళని, మానవ మాత్రుల్ని భగవంతుడు అనడానికి వీలే లేదండి. ఇది వేదము ఒప్పుకోదు, పురాణము ఒప్పుకోదు, ఏ ధర్మశాస్త్రము కూడా ఒప్పుకోదు. అంతేకాదు, ఉత్పత్తి, లయ 2, సృష్టి, లయ ఇవి 2 అయ్యాయి కదా! జంటలు చూడండి జాగ్రత్తగా. ఉత్పత్తి, లయ, భూతానాం ఆగతిం గతిం. ఈ సర్వజీవులు పుట్టడం, మరణించడం ఎవరి చేతిలో ఉన్నాయండి? ఎవరి చేతిలో ఉన్నాయో వాడే భగవంతుడు. వేత్తి విద్యాం అవిద్యాంచ సవాచ్యో భగవానితి అని 2 అర్థాలు చెప్పాం ఇప్పటికి. ఒకటి ఐశ్వర్యస్య సమగ్రస్య, ఇవి మొత్తం 3 జంటలు, సృష్టి, లయము. అలాగే భూతానాం ఆగతిం గతిం, ఈ భూమి మీద ఈ సృష్టిలో ఇన్ని జీవులు, ఇన్ని లక్షల జీవరాశులు రావడం పోవడం, రాకపోక ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసో వాడే భగవంతుడు. అంతేకాదు, వేత్తి విద్యాం అవిద్యాంచ, ఈ జ్ఞానాన్ని అజ్ఞానాన్ని రెండింటినీ కూడా ఆయన దగ్గరే ఉంచుకున్నాడు. రెండింటి స్వరూపము ఆయన. ప్రకృతి వికృతి కూడా అమ్మవారిని అంటాం కదా, ప్రకృత్యై నమః వికృత్యై నమః అంటాం. అంటే విద్యా స్వరూపిణి అమ్మని ఎలా పూజిస్తాము, అలాగే వేత్తి విద్యాం అవిద్యాంచ సవాచ్యో భగవానితి. ఈ 6 లక్షణాలు ముందు చెప్పినవి, ఈ 6 లక్షణాలు తర్వాత చెప్పినవి, ఎవరి ఉంటే వాళ్ళని భగవంతుడు అనొచ్చు. స్పష్టం. అందుకని ఇవి ఉన్నవి భూమి మీద ఎవడు ఉండడు అన్న విషయం అందరికీ తెలుసు. అందుకని భగవంతుడు అంటే మానవ లక్షణాలతో ఉండేటటువంటి వాడు కానే కాదు. భగవాన్ అనే పదానికి అర్థం ఇప్పుడు చెప్పుకున్నవన్నీ ఉంటేనే అనాలి. పైగా ఈ భగవాన్ అనే శబ్దం మంత్రాల్లోనూ గాయత్రిలోనూ కూడా చేర్చి వ్యక్తిగతంగా వాడుకున్నారు వ్యక్తులు. ఇది తానే దైవం అని చెప్పుకుని ఒక అవగాహన సదస్సు మనం పెట్టుకున్నాం కనుక ఇంత వివరణ ఇవ్వాల్సి వస్తుంది. అలా వ్యక్తి పూజతోటి మంత్రాలని మార్చి భగశబ్దానికి తనకి పేరుకు జోడించుకుని ఎంతోమంది ఇప్పటికే తయారై ఉన్నారు. మనం అలాంటి వాళ్ళని పొగుడుతూ అలాంటి దారిలో మనం వెళ్తూ ఉంటే ఇంకా తయారవ్వడానికి చాలామంది కూడా సిద్ధంగానే ఉంటారు. అందుకని భగవంతుడి లక్షణాలు ఇవ్వండి అయ్యా, ఈ ప్రకారం ఉంటే భగవంతుడు అనొచ్చు. ధన్యవాదాలు గురుగారు. గురుగారు, తర్వాత ప్రశ్న. శాస్త్రం ప్రమాణంగా తీసుకునేవి కేవలం 4 వేదాలు మాత్రమేనండి. ఒకవేళ ఏదైనా గ్రంథాన్ని శాస్త్ర ప్రమాణంగా పరిగణించబడతాయా? మంచి ప్రశ్న. సనాతన ధర్మం అనేక విషయముల సమగ్ర సారాంశం. కేవలం ఒక్క వేదాలు ఒక్కటే కాదు. మన ధర్మంలో, వైదిక ధర్మంలో అంటే సనాతన ధర్మంలో అంటే హైందవ ధర్మంలో 4 వేదాలు, ఋక్ యజుః సామాథర్వణములు. ఇది కాక ఉపవేదములు ఉన్నాయి 4 వేదాలకి. ధనుర్వేదము, ఆయుర్వేదము, గాంధర్వేదము, శిల్పవేదము ఇలా ఉన్నాయి. ఇవి కాక ప్రస్థానత్రయం, భగవద్గీత, బ్రహ్మసూత్రములు, ఉపనిషత్ భాష్యం, ఇవన్నీ కూడా ప్రస్థానత్రయం అనబడతాయి వేద ధర్మంలో. అది కాక పూర్వోత్తర మీమాంసతో కలుపుకుని షడ్దర్శనములు ఉన్నాయి. న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వ, ఉత్తర మీమాంసలు, ఇవి మొత్తం 6. ఇవి షడ్దర్శనములు. ఇవి కాక షడంగాలు ఉన్నాయి. శిక్ష, వ్యాకరణం, ఛందో, నిరుక్తం, జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్ మనీషిణః అని 6 శాస్త్రాలు 6 అంగాలు చెప్పిందండి. ఈ 6 అంగములు, ఈ షడ్దర్శనములు, ఈ న్యాయ వైశేషికాది షడ్దర్శనములు, ఇవి కాక ఇవన్నీ ఆయుర్వేదము, ఉపవేదములు, ఇవన్నీ కలిపి సనాతన ధర్మం. ఇవి లేకుండా కేవలం వేదం అనే ఒక్క వృక్షానికి మాత్రము ఉన్నటువంటి శాఖలు ఇవన్నీ. శాఖలన్నీ కలిపితేనే కదా వృక్షం అయ్యేది. పైగా ఇంకా విశేషించి ఈ శాఖలకి పువ్వులు, పళ్ళు అన్నీ. ఒక మొండెం మాత్రమే ఉండి చేతులు, కాళ్ళు, కళ్ళు, ఇంద్రియాలు లేకపోతే ప్రయోజనం ఉందండి? ఒక మొండెమే శరీరం అని నేను అనగలమా? ఇప్పుడు నేను దేని అంటున్నాను? నా మొండాన్నా, చేతులనా, కాళ్ళనా? అన్ని కలిపి నేను అంటున్నట్టుగానే అన్ని సమగ్రమైన అంశాలు అన్నీ కలిపి ఈ విశేషాలు ఏవైతే ఇప్పుడు చెప్పుకున్నా ఇవన్నీ కలిపే సనాతన ధర్మం. అందుకని ఒక్క శాస్త్ర ప్రమాణం అనగానే వేదాన్ని మాత్రమే అంగీకరిస్తాను అంటే అలాంటి వాళ్ళు మనం అంగీకరించాల్సిన పని లేదు. సంతోషం గురుగారు. గురుగారు, అద్వైత సిద్ధాంతం ప్రకారం పరమాత్మ, జీవుడు, ప్రకృతి ఇవన్నీ ఒకటే అని చెప్తున్నారు. కానీ కొంతమంది అద్వైత సిద్ధాంతంకి విరుద్ధంగా ఇవన్నీ వేరువేరు అంటున్నారు. అలాంటప్పుడు అద్వైత సిద్ధాంతం వేదాలకి విరుద్ధమా?
అద్వైతం అంటేనే ఇన్ని లేవు అని అర్థం. ప్రకృతి, జీవుడు, పరమాత్మ. ఇవి 3 పదార్థాలు ప్రధానంగా మనము ఈ మూడింటిని ముందు త్రిమతాచార్యులు అంగీకరిస్తారండి. విచిత్రం ఏంటంటే ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత సాంప్రదాయంలో ముగ్గురు కూడా 3 మతాలు ఈశ్వరుణ్ణి, జీవుణ్ణి, ప్రకృతిని ఈ మూడిటిని అంగీకరిస్తారు. కానీ వాటి విషయం దాకా వచ్చేసరికి ఆ చెప్పేవాడికి వాటి స్వీకరించడంలో మాత్రం వేరు భావాలున్నాయి. ప్రకృతి, పురుషుడు, జీవుడు, పరమాత్మ అనే విషయాల్లో వాటి విషయం మూడింటి దాకా వచ్చేసరికి త్రిమతాలు వేరు భావాలతో ఉన్నాయి. ఇప్పుడు ఒక్కటే అని అద్వైతం నిరూపించింది. సప్రమాణంగా నిరూపించింది వేదం. ఎలాగంటే కొంతమంది దాకా మీరు అడిగినట్టు వేద ప్రమాణాన్ని అంగీకరిస్తామన్న వాళ్ళకి వేద ప్రమాణంతో కూడా ఈ మూడింటికి ఒకటే అద్వైతమే అనే దాన్ని ఉపనిషత్తులు స్పష్టం చేస్తున్నాయి. అందుకే చెప్పారు ఇందాక, కొన్ని ఉపనిషత్తులను కూడా ఒప్పుకోరు. ఉపనిషత్తులను కూడా అంగీకరించిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి మనం ఏం చెప్తాం? ఇప్పుడు అక్షరాలు ఇన్ని ఉన్నాయి, ఈ అక్షరాలన్నీ కలిపి ఒక పదం అవుతోంది. ఇప్పుడు మేము పదాన్ని అంగీకరిస్తాం, అక్షరాలను అంగీకరించడం అంటే అర్థం ఉందండి ఇది? ఉంది కదా, అర్థమవుతుంది కదా. అకారం నుంచి క్షకారం వరకు అక్షరాలు ఇలన్నీ ఉన్నాయి. ఒక పదం తయారైన తర్వాత ఈ పదమే సత్యం ఉండి అక్షరాలనేవి అసలు పదమే లేదు అంటే ఏమవుతుంది? ఇలాగే ఈ అంగీకరించిన వాళ్ళతో చాలా సమస్యలు వచ్చి వాళ్ళకి తెలియనితనంతో పాటుగా మన వాళ్ళని కూడా, అంటే కొంచెం అవగాహన లేక అటు ఇటు ఊగిసలాడే వాళ్ళని లాక్కెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు ఎలా తీసుకెళ్తూ ఉన్నారంటే ఈ ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి ఇవి 3 భిన్నములు, అసలు ఒకటి సత్ అనేది ఒక్కటే ఉంది అని వేదం చెప్తుంది. ఏకం సత్ అంతే, అది చెప్పింది స్పష్టంగా. ఈ 3 ఒకటే అంటే అద్వైతం. దీన్ని ప్రతిపాదించడం కోసం అవతరించిన శంకర భగవత్పాదులు. బాగా చెప్పాలంటే అద్వైత వేదాంతం శంకరుల కన్నా ముందు ఉందండి. అద్వైతం అనేది శంకరులు ప్రారంభం అవ్వలేదు, అనాదిగా ఉంది. అదే సనాతనం. ఆ శంకరుల నుంచి ప్రారంభమైతే శంకర సిద్ధాంతం అనాలి దాన్ని. కానీ అద్వైత సిద్ధాంతం ఎందుకుంటున్నామంటే ఆదిశంకరులు ఆవిర్భవించక ముందు నుంచే అద్వైత సిద్ధాంతం ఉంది. ఇది వేద ప్రమాణం, వేదమే అంగీకరించిన దాన్ని. అయితే ఇక్కడ బాగా పరిశీలిద్దాం, ఇది చాలా ముఖ్యమైన అంశం, ఏకాగ్రంగా వినాల్సిన అంశం కూడా. దీనికోసం చాలా కసరత్తు కూడా చేసి మనం దీన్ని ఇక్కడ సమగ్రంగా చర్చించుకుంటూ ఉన్నాం. మనం 3 అంశాలు చెప్పాం. ఏమిటి? జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి. ప్రకృతి, జీవుడు, ఈశ్వరుడు. ముందు ఎక్కడి నుంచి? జీవుడు దగ్గర నుంచి వద్దాం. ఎందుకంటే మనం అందరం జీవుడు భావంతోనే ఉన్నాం కదా. జీవుడు దగ్గర నుంచి వద్దాం. జీవుడు గురించి అసలు ఏం చెప్పింది అద్వైతం అంటే, కృష్ణ పరమాత్మ అంటారు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని భగవద్గీత వాక్యములు అని చెప్తున్న మాట ఏంటంటే, అంటే ఈ జీవులు నా నిత్య అంశములే అని స్పష్టం చేస్తూ ఉన్నారు ఆయన. అంటే ఇక్కడ 3 విషయాలు తీసుకున్నాం. ఏంటది? ఆయన అడిగే ప్రశ్న, జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు. జీవుడు అంటే నా నిత్యాంశ అని చెప్పారు స్పష్టంగా గీతలో ఆయన. అంటే జీవుడు అంటే ఏంటో అర్థమైంది. నా నిత్య అంశయే అన్నప్పుడు మళ్ళా ఈ అంశ అనే పదాన్ని త్రిమతాచార్యులు వేరువేరుగా తీసుకున్నారండి. జగద్గురువులు అయితే జీవుడు అంటే జీవ అంటే అద్వైతం ఏం చెప్తుంది అంటే అంశ అనే పదానికి ఉపాధి వల్ల కనిపించే భేదం. ఇప్పుడు ఆత్మ నేను అన్నాను, ఈ శరీరం ఈ ఉపాధితో ఉంది కనుక ఉపాధి భేదం చేత నేను తెలుసుకోలేకపోతున్నాను. నేను శరీరం అనుకుంటున్నాను, జీవభావం ఇక్కడ. దీన్ని స్పష్టం చేశారు శంకరులు. అద్వైతం. ఇక విశిష్టాద్వైతం అంశం అనే పదాన్ని ఏం చెప్పింది అంటే, అంశం అంటే శరీరి సంబంధం ఉంది. ఇక ద్వైతం అయితే అంశం అంటే ఆధారపడ్డ జీవుడు అని కొట్టిపాడేసింది ఒకటే. అంటే ఇక్కడ మనం ఇంకా 3 అంశాల్లో ఒకదాని గురించి చెప్పుకున్నాం, జీవుడు అనే దాని గురించి. జీవుడు అంటే కృష్ణ పరమాత్మ చెప్పిన దాన్ని ప్రమాణంగా తీసుకోవాలి మనం. ఎందుకంటే కృష్ణస్థు భగవాన్ స్వయం, కృష్ణం వందే జగద్గురు. అలాంటి జగద్గురువులు ఎవరి చెప్పిన మాట ఉందో దాన్ని మనకు ఆధారం. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని, జీవుడు అంటే ఎవడో కాదయ్యా, నేనే ప్రతి జీవుల్లో ఉన్నది అనే దాన్ని జీవ శబ్దం తీసేయండి, జీవుడు అయిపోయింది. ఇక 2 ప్రకృతి గురించి మాట్లాడదాం. అదే భగవద్గీతలో 7వ అధ్యాయంలో పరమాత్మ చెప్తారు, భూమిరాపోనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రషథ. ప్రకృతి 8 విధములుగా ఉందయ్యా.
8 ప్రకృతి విధములు నేనే. మే ఇతీయం మే అని చెప్పారు. మే అంటే నేనే అని అర్థం. భూమి, ఆపహ అంటే నీరు, అనలహ అంటే అగ్ని, వాయు, ఖం అంటే ఆకాశం. ఎన్నయ్యాయి ఇక్కడికి? 5 పంచభూతాలు అయ్యాయి. ఖం. మనో బుద్ధిరేవచ. మనస్సు, బుద్ధి. ఇక్కడికి ఎన్నయ్యాయి? 7. అహం అహంకార ఇతీయం మే. అహంకారంతో కలుపుకుని 8. ఈ 8 అష్టధ ప్రకృతి. 8ని అష్ట ప్రకృతులు అంటారు. ఈ 8 ప్రకృతులు ఎక్కడి నుంచి? భూమి నుంచి మొదలుకొని అహంకారం వరకు. అహంకారం అంటే గర్వం కాదు సుమ. అహంకారం అంటే కాన్షియస్నెస్, నేను అనే భావం, నేను అనే స్ఫురణ. ఆ స్ఫురత ఏదైతే ఉందో అది నేను అని ఎలా అనుకున్నాం? ఇప్పుడు నేను ఉన్నాను అని మనకు అందరికీ ఉంది కదా భావన. ఆ ఉన్నాను అనే స్మృతే అహం. ఇప్పుడు నేను నిద్రపోయానండి. నేను ఉన్నానా ఇప్పుడు నిద్రలో? నిద్రలో కూడా ఉన్నాను అనే స్పృహకి కారణం ఏమైతే ఆత్మ చైతన్యం ఉందో అది అహం. అర్థమవుతుంది కదా? అందుకని అహం. ఈ 8 అష్టధ 8గా ఉన్నటువంటి ప్రకృతులు నేనే. ఇతీయం మే అని చెప్పాడుగా గీతలో. ఇందాక చెప్పిన జీవుడు నేనే అన్నాడు. ఇక్కడ ప్రకృతి నేనే అన్నాడు. ఇంక మిగిలిందేంటి? పరమాత్మ. పరమాత్మ గురించి ఎక్కువ చెప్పాలా? జీవుడు ప్రకృతి గురించి తెలుసుకుంటే పరమాత్మ తెలిసిపోతాడు. అంటే ఇప్పుడు పరమాత్మ గురించి ఇది చాలా చిన్న విషయం, చాలా సింపుల్ విషయం. గట్టిగా మాట్లాడేది ఇది చాలా పెద్ద విషయం కూడా. పరమాత్మ తెలియక ఈ తపనంతా. జీవుడు ప్రకృతి తెలుస్తుంది, పరమాత్మ తెలుస్తోందా అందరికీ? ఈ జీవభావం అందరికీ చెప్పక్కర్లేకుండానే వస్తోంది. దీనికి పెద్ద గురువు ఉపదేశం అవసరం లేదు, నేను అనే స్ఫురణకి. కానీ పరమాత్మ గురించి తెలియాలంటే మాత్రం చాలా ప్రయత్నం కావాలి, సాధన కావాలి. అందుకే ఇందాక చెప్పుకున్నాం, భగవంతుడు అంటే ఎవరు? అదే పరమాత్మ. ఎవడు సృష్టి స్థితి లయాత్మక జగత్తుని సృష్టించి నిర్వహించి తనలోకి తీసుకుంటూ ఉన్నాడో ఆయన్నే పరమాత్మ. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాన జీవంతి యత్ ప్రయంత్యభిశంవిశంతి. ఈ జీవ ప్రకృతుల్లో ఎవడు కారణమై ఉన్నాడో అది కూడా పరిశీలించాలి. ఈ జీవానికి, జీవుడికి, ప్రకృతికి ఎవడు కారణమో ఆయన పరమాత్మ. సింపుల్గా అర్థమవుతుందిగా ఇప్పుడు. జీవుడికి, ప్రకృతికి కారణం ఎవరో? ఈ 2 కార్యాలు. కారణం ఎవరు? పరమాత్మ వల్ల ఇవి 2 ఉన్నాయి. అంతే కదా? అష్టప్రకృతిగా మనలో ఉన్నది, అలాగే చైతన్య స్వరూపంగా ఇందులో ఉన్నది, జీవుడై ఉన్నది, ఆత్మయే ప్రకాశిస్తున్నది. ఆయన ఎవడు? ప్రకృతిగా 8గా విభజింపబడి ఉన్నది. ఇవన్నీ కలిపి నేనే అన్నప్పుడు ఇప్పుడు జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు ఏం భేదం ఉందంటే మూడింట్లో? ఇది అద్వైతం అంటే. ఇక అద్వైతానికి వేరొక నిర్వచనం అవసరం లేదు. ఈ 3 ప్రధానంగా తీసుకుంటే జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి. ఈ మూడింటిని కూడా నేనే అని స్వయంగా కృష్ణ పరమాత్మ గీతలో స్పష్టం చేసి ఉన్నాడు. ఇవి 3 వేరు కాదు. వేరుగా ఉన్న కాలం అంటే ఇంకా మనం అద్వైత స్థాయికి చేరకముందు ఈ భిన్నమైనటువంటి ద్వైతం ఉంటుంది ప్రతి ఒక్కరిలో. దాన్ని తగ్గించుకోను, తప్పు అని అనాల్సిన అవసరం లేదు. ద్వైతం నుంచి కదా అద్వైతంకి చేరాల్సింది. ఇప్పుడు జీవుడు వేరు, నేను వేరు, భగవంతుడు వేరు అని అనుకుంటూ ఉన్నాం. కాదురా నువ్వే భగవంతుడు గురువు చెప్తే అప్పుడు తత్వమసి అని గురువు చెప్తాడు. నువ్వేరా అది? తత్ త్వం అసి, నువ్వు అదే అయి ఉన్నావు అని చెప్తే అప్పుడు వీడు సాధన చేసి అహం బ్రహ్మాస్మికి చేరుకుంటాడు. అప్పుడు తత్వమసి గురువు చెప్తాడు, అహం బ్రహ్మాస్మి శిష్యుడు సాధన ద్వారా తెలుసుకుంటాడు. అప్పుడు ఏకత్వం సిద్ధించింది. అదే అద్వైతం. చాలా చక్కగా వివరించారు గురువు గారు. అగ్ని, వాయు, ఆదిత్య, అంగీరస అని మహర్షులకు పరమాత్మ వేదాన్ని ఉపదేశించారని చెప్తున్నారు. శాస్త్ర ప్రకారంగా అది ఎంతవరకు నిజం గురుగారు? బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం వాళ్ళ ప్రశ్న ఇలాంటివి. ఈ కొంచెం మనం మాట్లాడుకున్నవన్నీ ఈ 4 ఋషులకి ఉపదేశించాడు నారాయణుడు, అయితే పరమాత్మ వేదాలని అని వాళ్ళు మాట్లాడుతుంటారు. వేదాలని మాత్రమే అంగీకరించే వారు కనుక వాళ్ళు ఈ విధంగానే మాట్లాడతారు. అసలు సృష్టి ఆరంభం నుంచి సృష్టి ప్రారంభం అవ్వాలి అంటే మెటీరియల్ ఏదండి? పరమాత్మ ఉన్నాడు, ఆయన సృష్టి చేయాలి అని బ్రహ్మగారిని సృష్టించాడు. బ్రహ్మను సృష్టించి నువ్వు సృష్టి చెయ్యి అన్నాడు. భాగవతం వింటే అర్థమవుతుంది. ఇప్పుడు బ్రహ్మగారికి మెటీరియల్ ఏది? నాలెడ్జ్ ఏది? మెటీరియల్ అండ్ నాలెడ్జ్. ఒక వస్తువుని తయారు చేయాలి అంటే, ఒక కూర వండాలంటే కూర కావాలి, ఎలా వండాలో తెలియాలి. బ్రహ్మని నువ్వు సృష్టి చెయ్యు అంటే సృష్టి ఎలా చేయాలో తెలియాలి, సృష్టి చేయడానికి పదార్థాలు కావాలి. ఇప్పుడు సృష్టి చెయ్యి అని చెప్పిన వాడే 2 ఇచ్చాడు, పదార్థాలను ఇచ్చాడు.
ఇందాక చెప్పానే పంచభూతాలని ఇచ్చాడు. అదేవిధంగా సృష్టి ఏ విధంగా చేయాలనే జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానమే వేదం. అర్థమవుతుంది కదా! వేదం అనే జ్ఞానం సృష్టికి అంతటికి సంబంధించింది. ఎలా సృష్టి చేయాలి, ఎలా పరిపాలించాలి అనే విధానం అంతా కూడా దాంట్లో సృష్ట్యారంభమందు బ్రహ్మకు ఉపదేశించినట్టుగా సాక్షాత్ నారద మహర్షి ఉపదేశించాడు. మహా శ్రీమద్భాగవతంలో స్పష్టంగా కనపడుతోంది. అనేక గ్రంథాల్లో కూడా ఈ విషయం ఉంది. అంతేకాదు ఇక్కడ ముఖ్యంగా ఈ వేదములు అపౌరుషేయములు. ఇప్పుడు ఎవరి చేత సృష్టింపబడ్డాయి వేదాలన్నీను? ఎవరు సృష్టించినవి కావు. మరి ఎలా వచ్చాయండి అంటే ఓంకారశ్చాథ శబ్దశ్చ ద్వావేతౌ బ్రహ్మణః పురా కంఠం భిత్వా మిద్రీయాతౌ తస్మాన్ మాంగళిక ఉభౌ. పురాణములు అంగీకరించిన వాళ్ళకి చెప్తున్న మాట ఇది. ఓం అథ అని 2 శబ్దాలు ఉత్పన్నమయ్యాయి. ఎవరి నుంచి? పరమాత్మ నుంచి. ఓంకారం నుండి వేదములన్నీ ఆవిర్భవించాయి. ఓంకారం అసలు వేదానికి మూలం ఓంకారం, ప్రణవనాదం నుంచే మొత్తం వేదం అంతా ఆవిర్భవించింది. వేదములు కాదు, నిజానికి వేద రాశి ఒకటే. దాన్ని విభజించారు వ్యాస మహర్షి. ఎందుకంటే ఈ కాలాల్లో, తర్వాత కాలాల్లో అంత వేదాన్ని చదవాలి అంటే ఓ 50-60 ఏళ్ళు పడుతుంది. 50 ఏళ్ళు పైచులకు వేదం చదువుకుంటే సగం ఆయుర్దాయం చదువుకోవడంతోనే అయిపోతుంది. వాడు యజ్ఞాగాది క్రతువులు ఎప్పుడు చేస్తాడు, సన్మార్గంలో జీవన విధానం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు గృహస్థాశ్రమం తీసుకుంటాడు. అందుకని వేదాన్ని విభజించారు, వ్యాసం చేశారు. వ్యాసం చేయడంటే విభజించడం. అందుకని వేద వ్యాసుడు అయ్యాడు ఆయన. ఇప్పుడు దాన్ని అంత వేదరాశి ఒకటే అండి. ఇన్ని వేదాలు లేవు నిజానికి. బ్రహ్మగారికి చెప్పి మొత్తం వేద రాశి ఒకటే. దాని నుంచి ఆయన సృష్టి చేశారు. ఆయన ఎందుకు విభజించిన వ్యాస మహర్షి ఎందుకు విభజించారంటే భవిష్యత్ కాలంలో మన ఆయుష్ ప్రమాణం చాలా తక్కువ. అందుకని ఆ వేదరాశి అంతా మనం చదువుకోలేమని వ్యాప్తం చేయడం కోసమని రిక్కని, యజుస్సని, సామమని, అథర్వమని విభజించారు. రిచ్యత మళ్ళీ దానికి ఆ మంత్రాలు ఎలా దేవతలని స్తోత్రం చేసేటటువంటి వాటిని రుక్కులు అంటారు. ఆ రుచ్యతే స్తూయతే యయా సా రుక్, ఋగ్వేదానికి అర్థం. రుక్ అనే పదానికి అర్థం ఏంటంటే స్తుతి చేయునది. రుచ్యతే స్తూయతే యయా సా రుక్. ఏ మంత్రముల చేత దేవతని స్తుతి చేయబడుతుందో అది రుక్కు అనబడుతుంది. ఆ సమూహము ఋగ్వేదమైంది. అలాగే యజుస్సులు, యజ్ఞ విభాగంలో యజ్ఞం చేసేటటువంటి మంత్రములకి యజుస్సులని పేరు. ఆ విభాగం అంతా కర్మకాండకి సంబంధించిన విభాగం అంతా యజుస్సులు ఉన్నాక యజుర్వేదం. ఇలా విభజించారు వేదవ్యాస మహర్షి. ఇది 4గా విభజించారు. అయితే అంటే ఎవరి చేత రచింపబడినవి కావగలిగిన వాటిని ఎవరన్నాం? అపౌరుషేయములు అన్నాం. ఎవరన్నా రచిస్తే పౌరుషేయములు. ఎవరు రచించలేదు వాటిని. ఎక్కడి నుంచి వచ్చాయండి? ఇప్పుడే చెప్పిన శ్లోకం ఓంకారశ్చాథ శబ్దశ్చ ద్వావేతౌ బ్రహ్మణః పురా కంఠం భిత్వా విద్రీయాతౌ. అవి ఆయన పలకాలే అని పలికినవి కావు, అప్రయత్నంగా వచ్చాయి. ఒక జృంభిక, ఒక ఆవలింత మనం ఆవలిద్దాం అనుకుంటే వస్తుందా? దాని అంతట అది వస్తుంది. ఆవలింత అనగానే ఆవలింత వస్తున్నట్టు అందరికీ అది తలుచుకుంటే వస్తుందంటారు, అదేనేమో. అయితే మొత్తానికి అలా కంఠం భిత్వా విద్రీయాతౌ, వాటి నుంచి అప్రయత్నంగా బ్రహ్మ నుంచి వచ్చేటువంటి విలికి వచ్చినవే ఈ 2 శబ్దములు. వాటి నుంచే వేదములు, పురాణములు ఉత్పన్నమయ్యాయి. అయితే వాటిని ఏ మానవుడు రచించలేదు అనేది స్పష్టమవుతుంది ఇక్కడ. పైగా ఇది జైమిని మహర్షి, పూర్వమీమాంసని జైమిని మహర్షి, కుమారి లభట్టు ఇలాంటి సిద్ధాంతాన్ని బలంగా సమర్థించారు. కుమారి లభట్టు, జైమిని మహర్షి లాంటి వాళ్ళు వాళ్ళ గ్రంథాల్లో వచ్చిన దాంట్లో అపౌరుషేయముల వేదాలను స్పష్టం చేశారు. అర్థమవుతుంది కదా అందరికీ? వేదములు ఎవరి చేత రచింపబడినవి కావు అని చెప్పిన వాళ్ళు ఎవరు? జైమిని మహర్షి, అలాగే కుమారి లభట్టు మొదలైన వాళ్ళు. మరి ఎలా వచ్చింది వేదం అంటే ఓంకారశ్చాద శబ్దశ్చ. మరి ఎవరికి వ్యాప్తమైంది అండి ఇది అంటే ఋషులకి ఇచ్చారు. తర్వాత ఇందాక చెప్పినటువంటి ఋషులకి కాదు, పరమాత్మ నుంచి బ్రహ్మగారికి వచ్చింది. బ్రహ్మగారి నుంచి తర్వాత దాన్ని సప్త ఋషులు ఇచ్చారు, ఋషులు తీసుకున్నారు. వాటిని ఆ పరంపరగా దాన్ని ఆమ్నాయ రూపంలో, ఆమ్నాయం అంటే ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి వాక్కుతో చెప్పడమే. గురువుగారు చెప్తారు, శిష్యుడు వింటాడు, దాన్ని ఉచ్చరిస్తాడు. వేదం అలాగే వచ్చింది తప్ప పుస్తకంలో రాయబడలేదండి. అలా ఋషి నుంచి ఋషికి, ఋషి నుంచి ఋషికి అలా సాంప్రదాయంగా వచ్చింది. అయితే ఋషయ మంత్రద్రష్టారః, ఒక్కొక్క మంత్రంకి ఒక్కొక్క ఋషి ఉంటాడు కదండి. అంటే వాళ్ళు మంత్ర స్రష్టలు కాదు, మంత్రద్రష్టలు. ఒక్కొక్క మంత్రాన్ని చెప్పేటప్పుడు ఫలానా మంత్రస్య
ఫలానా ఋషి అని ఉంటుంది. ఆ ఋషి అని చెప్పినప్పుడు ఆ ఋషి ఎందుకు వచ్చిందంటే ఆ మంత్రాన్ని దర్శించినటువంటి ఋషి కనుక మంత్రద్రష్ట అంటారు ఋషిని. ఋషయ మంత్రద్రష్టార. దృష్టి అంటే ద్రష్ట అంటే దర్శించిన వాడు అని అర్థం. అంటే తాత్విక స్థాయిలో వేదములు నిత్యములు, భగవత్ జ్ఞానానికి అభిన్నం కావు. అర్థమవుతుంది కదా, భగవత్ జ్ఞానానికి వేదములు అభిన్నం కావు. అంటే ప్రతి కల్పారంభంలో భగవంతుడు ఆ నిత్యమైనటువంటి వేద విజ్ఞానాన్ని బ్రహ్మగారికి ఉపదేశిస్తూ కల్పానికి ఉపదేశిస్తూ ఉంటాడు. ఇవి సృష్టి ప్రారంభ స్థాయి. దీని ప్రమాణం ఏంటంటే అహం సర్వస్య ప్రభువో మత్తః సర్వం ప్రవర్తతే అని భగవద్గీత చెప్తుంది. మళ్ళా అంటే సర్వానికి నేనే మూలము. సృష్టి ప్రారంభ కాలంలో పరమాత్మ బ్రహ్మదేవునికి హృదయంలో వేద విజ్ఞానాన్ని ప్రకాశింపచేశాడు. ఇది రచించడం కాదు, ప్రకాశింపచేయడం. అర్థమవుతుంది కదా, బ్రహ్మగారు రచించారండి వేదాలు అనకూడదు, బ్రహ్మ హృదయంలో ప్రకాశింపజేశారు అర్థం. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి ఒక భేదం ఉందండి. అంగిరసుడుని వాయువుకని ఇలా ఆదిత్య వాయు అగ్ని చెప్పారని చెప్తారు. అనేక స్మృతుల్లో పరమాత్మ సృష్ట్యారంభంలో బ్రహ్మను సృష్టించి ఆయన ద్వారా సృష్టిని విస్తరింపచేశారు అని స్పష్టంగా ఉంది. దీనికి ఒక ఉపనిషత్తు ఆధారంగా తీసుకుని మాట్లాడుకున్నాం. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఒక విషయం ఉంది. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రేణోతి తస్మై అని చెప్తాను. అంటే అంటే యో బ్రహ్మాణం విదధాతి పూర్వం, ఆయన బ్రహ్మగా పెంచుకుని ఆయనకు ఉపదేశించాడు ఇదంతా. యో వై వేదాంశ్చ ప్రేణోతి తస్మై, వేదాలని ఆయనకు ఉపదేశించాడు. అలాగే భాగవతం కూడా తేనే బ్రహ్మహృదాయ ఆదిగవయే ముహ్యంతి యత్సూరయ అనేది చెప్పబడుతోందో ముందుగా బ్రహ్మగారి ఉపదేశించినట్టుగా ఉంది తప్ప అంగిర ఆదిత్య వాయు అగ్ని వాటికి ఉపదేశించినట్టుగా ఎక్కడ ప్రమాణాలు లేవు. ఏ పురాణంలో కూడా ఇటువంటి ప్రమాణాలు లేవు. ధన్యవాదాలు గురుగారు. తర్వాత ప్రతి ఆదివారం ఒక క్రైస్తవుల చేతిలో మనం బైబిల్ చూస్తూ ఉంటాం. ప్రతి ముస్లిం సోదరులు కూడా వారింట్లో ఖురాన్ పఠనం అన్నది ఖచ్చితంగా చేస్తారు. కానీ మనం హిందువులు మాత్రమే ప్రతి ఒక్కరి ఇంట్లో భగవద్గీత ఉంటుందో లేదనే విషయం మనకు తెలియదు. అలాంటి కేవలం ఒక తప్పు చేసి మాట్లాడుతున్నానని కాదు, కానీ భగవద్గీతే మన ఇంట్లో లేనప్పుడు వేదాలు 4 ఉన్నాయని వాటి గురించి పూర్తి సమాచారం మనకు తెలియదు. మన వాళ్ళు చాలా చోట్ల వెనకబడిపోవడానికి కారణం సమాచారం తెలియకపోవడం. లేదని కాదు, సమాచారం తెలియకపోవడం. అలాంటి 4 వేదాల్లో శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి కానీ, శ్రీరాముడి గురించి కానీ, చండీ దేవతల గురించి కానీ ఎక్కడా ప్రస్తావన లేదని కొంతమంది బలంగా వాదిస్తున్నారు గురువుగారు. మరి దీనికి మీ సమాధానం ఏమిటి? వేదాలు ప్రధానంగా యజ్ఞ సంబంధిత మంత్రాన్ని చెప్తాయండి. ఆ మంత్రాలన్నీ కూడా ప్రకృతి దేవతా శక్తులైనటువంటి ఇంద్ర, అగ్ని, వరుణ ఇత్యాది మంత్రాలు ఎక్కువ వేదంలో కనపడతాయి. ఎక్కువ అగ్ని మంత్రాలు ఉన్నాయి వేదంలో. ఇలా చాలా విస్తృతంగా చెప్పబడింది వేదం. అందులో ఇంద్ర, వరుణ, అగ్ని మంత్రాలు చెప్తూ ఈ సృష్టికి సంబంధించిన విధానాలన్నీ ఆయా దేవతల అంశాలుగా చెప్తూ పురాణాల్లో ఈ రామ కృష్ణాది అవతారాల గురించి స్పష్టంగా చెప్పబడింది. పురాణాలు అంగీకరించిన వాళ్ళకి రాముడి గురించి కృష్ణుడి గురించి అనవసరం కదా. వాళ్ళు వీటిని అంగీకరించినప్పుడు రాముడు కృష్ణుడు వేదంలో లేడు అందుకని వాళ్ళకి దేవుడు కాదు అంటున్నారు వాళ్ళు. ఉద్ధృత శివరాహేణ కృష్ణేన శతబాహున అని ఒక మంత్రం ఉంది వేదంలో. మరి వేదంలో మంత్రమే ఇది. కృష్ణ శబ్దం అక్కడ ఉంది. అనేక అర్థాలు కృష్ణ శబ్దానికి ఉన్నాయి. అక్కడ వాడింది కృష్ణ పరమాత్మ గురించి అని అర్థమయ్యేటప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. కృష్ణుడు పుట్టకుండానే కృష్ణ శబ్దం ఉందండి. గర్గుడు కృష్ణుడికి పేరు పెట్టకముందే కృష్ణ శబ్దం ఉంది. ఉద్ధృతాసి వరాహేణ అంటే భూమిని ఉద్ధరించాడు ఆయన ఆదివరాహ అవతారంలో. కృష్ణేన శతబాహున తర్వాత పర్వతాన్ని ఎత్తాడు, భూమిని ఉద్ధరించాడు ఆయన. ఈ ఉద్ధరించిన దాని గురించి వేదంలో చెప్పబడింది కృష్ణేన శతబాహున. అంటే కృష్ణుడు పుట్టాడా అంటే అప్పటికి ఇంకా కృష్ణ జననం జరగలేదు, అంతకుముందే కృష్ణ శబ్దం. మరి ఇప్పుడు వేదంలోనే కృష్ణ శబ్దం ఏమంటారు దీన్ని? ఇంకా చండీ దేవతలు, ఉగ్రదేవతలు, ఈ రాముడు కృష్ణుడు రాముడు అంటారా? అసలు రామశబ్దానికి ఉపనిషత్తులే ఉన్నాయి ప్రత్యేకంగా. ఆ వేదా రామతాపిని ఉపనిషత్తునికి ప్రత్యేకంగా రామ మహిమ అంతా కూడా స్పష్టంగా చెప్తాను. పైగా రామ మంత్రం గురించి విశేషమైన వ్యాఖ్యానాలన్నీ అందులో ఉన్నాయి. అలాంటి ఉపనిషత్తులు ఉన్నాయి అందులో. అంటే వేదంలో లేనివి అనే వాటి దృష్టిలో వేదాన్ని పురాణాలను అంగీకరించని ఒకనొక సంకుచిత మనస్తత్వం ఒకటి వాళ్ళకి ఉండడం వల్ల వాళ్ళకి దేవతలాగా కనపడటం లేదు.
నిజంగా ప్రపంచంలో ఎంత దురదృష్టవంతులు అంటే వాళ్ళు రామ కృష్ణ అనే శబ్దాలు చాలండి, నామాలవి, మంత్రాలవి. అంటే అవి అవి వాటిని అంగీకరించట్లేదు అంటే వాళ్ళకి ఇంకా ఎన్ని జన్మలు ఉన్నాయో అని అర్థం ఒక్క ముక్క. అంతే కదా! అంటే తరించడానికి పెద్ద పెద్ద వేదాలు ఉపనిషత్తులు కూడా అవసరం లేదండి. నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణి. ఈ సంసారం నుంచి ఉద్ధరింపబడ్డానికి, సంసారం అంటే జీతం సరిపోకపోవడం, డబ్బులు, కుటుంబాన్ని పోషించడం, ఇదా? పుట్టుట చొచ్చుట, ఈ జనన మరణ చక్రమే సంసారం. ఈ సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు చూడ శంకర భగవత్పాదులు. అలాంటి సంసారం నుంచి బయటపడాలంటే పెద్ద పెద్ద యజ్ఞాలు, మనలాంటి వాళ్ళకి, పామరులకి పెద్ద పెద్ద యజ్ఞాగాది క్రతువులు, మంత్రాలు, దీక్షలు అవసరం లేదండి. నిత్యం నామస్మరణ చేస్తే చాలు. అందులో ప్రధానంగా మనకి ఇద్దరు దేవతలు ఉన్నారు, రామయ్య, కృష్ణయ్య. చాలండి, ఇంకేం కావాలి? ఈ రెండు అంగీకరించగలిగిన జీవుడు ధన్యుడు ఒక్కొక్కరు. ఇవి రెండు అంగీకరించిన వాడు ఎన్ని జన్మలెత్తాలో అర్థం చేసుకోండి. పైగా రామ కృష్ణ ఈ రెండు కూడా వేదంతో తూగే మంత్రాలండి. ఈ మాట మనం మాట్లాడుకోవడం కాదు, రాముడికి పేరు పెట్టినటువంటి వశిష్ఠుడు, కృష్ణుడికి పేరు పెట్టినటువంటి గర్గుడు చెప్పిన మాటలు. పరవశించిపోయారు ఆ పిల్లలకి, రాముడికి కృష్ణుడికి పేర్లు పెట్టి ఋషులు తరించిపోయారు. రాముడి కోసం ఎదురు చూశారు. వేదాల్లో లేవా? ఎవరు చెప్పారండి ఇవన్నీ మీకు? మీకు ఎంత పురాణం మీద అంత చులకన భావన? ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయేత్ బిభేద్ చల్పశ్రుతాద్వేదో అని చెప్తారు. అంటే వేదం మాత్రమే అంగీకారం, పురాణములు అంగీకరించము అన్నవాడట. అలాంటి వాడు ఎప్పుడైనా వేదం ముట్టుకుంటే, వేదం గురించి ఏమైనా మాట్లాడితే వేదం భయపడుతుందిట. అమ్మో, వీడు నా గురించి ఎన్ని తప్పులు చెప్తాడో, ఎన్ని అబద్ధాలు చెప్తాడో, వీడికి సరైన జ్ఞానం పురాణం చదివితే కానీ రాదు, వీడు పురాణాలని పట్టించుకోడు, పురాణాలను వదిలిపెట్టేసిన వాడు, పురాణాలు అంగీకరించని వాడిని చూసి వేదం భయపడుతుంది అని చెప్తుంది. అర్థమవుతుంది కదా? అందుకని వేదం ముట్టుకోవాలన్నా, వేదాన్ని పఠించాలన్నా, లేదా వేదాన్ని అర్థం చేసుకోవాలన్నా పురాణ పరిచయం కావాల్సిందే. పురాణం లేకుండా వేదం లేనే లేదు. ఇంకా చెప్పాలంటే వేదానికి పురాణానికి భేదమే లేదండి. వేదాన్ని వ్యాసం చేసిన వ్యాస భగవానుడే పురాణాలన్నీ మనకు అందించాడు. పైగా ఈ వేదాలన్నీ మంత్రాలు స్వరయుక్తంగా ఉంటాయి కనుక వాటిని అధ్యయనం చేయడానికి కొన్ని సంస్కారాలు ఇవన్నీ కావాలి. అవన్నీ కావాలి కనుక అవన్నీ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా తరించాలనే తపనతోటి వేదంలో ఏదుందో దాన్ని పురాణాల్లో పెట్టాడు ఆయన. అందుకని పురాణాలకి వేదానికి భేదం ఎక్కడుంది? ఎక్కడైనా భేదం కనపడితే కనపడవచ్చు. అప్పుడు వేదాన్ని ప్రమాణంగా తీసుకుంటూ ఉన్నాం. పురాణాల్లో ఉన్నదాన్ని వేదంలో ప్రమాణంగా తీసుకుని ఇది వేదంలో లేదు అనడానికి వీల్లేదు. మళ్ళా అది చెప్తుంటా, ఇందులో పురాణంలో ఇలా ఉంది, వేదంలో అలా ఉంది అని భేదం చూపించుకోవడానికి వీల్లేదు. అప్పుడు వేద ప్రమాణంగానే శృతి స్మృత్యైర్ విరోధే శృతిరేవ గరీయసి అని చెప్తోంది. అయినప్పటికీ కూడా ఆ భావంతో పక్కన పెట్టి పురాణాలని తీసుకుంటాను, పురాణాలను తీసుకోను అనడానికి వీలు లేదు. ఖచ్చితంగా వాటిని కూడా తీసుకోవాలి. అవి ముట్టుకుంటేనే అప్పుడు రాముడు కృష్ణునికి అర్థమవుతాడు. ఇప్పుడు కరెంట్ అనేది ఒకటి ఉందండి. ఇప్పుడు కరెంటు ఒక రూపం తీసుకో, దాన్ని ఫలితం కావాలంటే ఏదో ఒక వస్తువు కావాలి దానికి. ఈ మైక్ కావాలి, ఒక లైట్ కావాలి, ఒక ఫ్యాన్ కావాలి, ఇంకోటి కావాలి. పరమాత్మ అనేది నిర్గుణ పరబ్రహ్మగా ఉన్నప్పుడు ఎవరికి అర్థమవుతాడు? సగుణ సాకారమై వస్తే తప్ప అర్థం కాడు. అసలు నిర్గుణం అర్థం కావడం మహా కష్టం అండి. అలాంటి నిర్గుణం అర్థం కావడం మహా కష్టమైతే తరించడం ఎలాగా అని పాపం ఎంత జాలి ఆయనకి, కరుణ. ఆలయం కరుణాలయం అన్నట్టుగా ఆయనే అవతారం స్వీకరించి నిర్గుణ, అసలు పుట్టాల్సిన అవసరం లేని పరమాత్మ మన కోసం పుట్టాడండి. ఇప్పుడు ఎంత ఎంత తన్మయంతో వస్తుంది రామకృష్ణ అనుకుంటే ఆలోచించండి ఒకసారి. ఆయనకు అవసరం లేదు, కానీ జీవుడు తరించడం కోసమని. అందుకే అంటారు త్యాగయ్య, నువ్వు నా కోసం పుట్టేవయ్యా. అలా ప్రతి ఒక్కడు అనుకుంటే వాడి కోసం భగవంతుడు, నా కోసం రాముడు, రాముడు నా కోసం అర్పించాడు, రామా అని నోరారా అనగలుగుతున్నారంటే రాముడు ఎంత అదృష్టవంతుడు నేను అనుకోగలిగినాడు. వాడు పురాణాన్ని కూడా అంగీకరిస్తాడు, వేదాన్ని నెత్తిన పెట్టుకుంటాడు. రెండిటికి భేదం లేదనే విషయం స్పష్టమవుతుంది. అదే గురువు గారు, మాకు లేదు అని కాదండి, తెలియకే మేము సమాధానం చెప్పలేకపోతున్నాం. సత్యం, ఈ సత్యం. మీరు చెప్పింది అవగాహన కలిగించాల్సిన బాధ్యత కూడా ఉందండి. సమాజంలో ఈ రకమైన పోకడలు ఎక్కువైపోయి అన్యమత ప్రచారాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. హైందవ సనాతన ధర్మానికి ప్రచారం అక్కర్లేదు అనే భావంతో కొంతమంది ఉన్నారు, లేదా ప్రచారం ఎక్కువైపోయిందని కొంతమంది ఉన్నారు, లేదా ఇందాక చెప్పినట్టుగా సనాతన ధర్మంలో
భయంకరమైనటువంటి వ్యాపార లక్షణాలతో కూడినటువంటి వాళ్ళు బయలుదేరారు. సన్యాసులు, రకరకాల అవతారాలు, మహర్షి అనే పేర్లు పెట్టుకుని కొంతమంది, మహర్షి, ఋషి అనే శబ్దం వాళ్ళకి పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం? ఇలాంటి పేర్లు పెట్టుకుని భగవాన్, ఇందాక చెప్పుకున్నాం కదా, ఇటువంటి పేర్లు పెట్టుకుని కల్కినని, మహాత్ముడని, భగవాన్ అని, మహర్షి అని పెట్టుకుని మన ధర్మాన్ని ప్రశ్నపెట్టినటువంటి వాళ్ళ వెనకాల వెళ్ళినా కూడా మహాపాపమే వస్తుంది. అటువంటి వాళ్ళని మనం పైకి తీసుకురాకూడదు, అలాంటి వాళ్ళని మనం అనుసరించకూడదు అని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాంటి వాళ్ళ వలననే మన ధర్మంకి చెడ్డ పేరు వస్తోంది. మన ధర్మాన్ని కనీస జ్ఞానం కూడా లేకుండా, ఇప్పుడు నేను మహర్షులు నేను ఎవరైతే చెప్పుకుంటూ ఉన్నారో, నేను భగవంతుడిని, భగవాన్ అని పేర్లు ఎవరైతే చెప్పుకుంటున్నారో, ఒక్క ముక్క వేదంలో వాక్యం చెప్పమని చూద్దాం. పైగా ఈయన కాదు వేదంలో తప్పులు దిద్దేట. వీడి వేదంలో అసలు వేదం ఎంత ఉందో తెలుసా? ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో వేదంలో తెలుసా? ఎన్ని పన్నాలు ఉన్నాయో తెలుసా? వేదం అంటే ఏంటో తెలుసా? అసలు వేద శబ్దానికి అర్థం చెప్పగలడా? అంటే దుర్మార్గ లక్షణాలు ఇవన్నీ. కొన్ని లక్షల తప్పులు దిద్దేదని ఒక ఆయన చెప్పుకుంటున్నాడు. అసలు వేదం అంటే ఏంటో తెలియదు, అన్ని అపస్వరాలే. సంధ్యావందనం కూడా చేశారు కదా మనిషి. ఇలాంటి వాళ్ళని అనుసరించకూడదు, పైగా ఖండించాలి. ఇది కూడా చెప్తూ ఉన్నాం. ఇలాంటి వాళ్ళని మనం ఖండించకపోతే ఏమవుతుందంటే ఇది ఒక కల్ట్ తయారైపోతుంది. అలాంటివి ఎన్ని ఏళ్ల క్రితమో ఖండించక తయారైన కల్ట్ ఇప్పటికీ మనకి విస్తృతంగా భయంకరమైనటువంటి ఉత్పాతాన్ని చేస్తూనే ఉన్నాయి. అసలైన మన రామకృష్ణుల్ని, మన దేవతా శక్తుల్ని, దేవీ దేవతల్ని దూరం చేసి వీళ్ళే అసలైన దేవతలు, కోరిన కోరికలు నెరవేరాలంటే ఈ దైవమే దిక్కు అనేటువంటి దుస్థితికి చేరిపోతుంది. దాన్ని విజ్ఞులు బాగా గమనించాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఇలాంటి కార్యక్రమాలను మనం చేస్తూ ఉన్నాం. సంతోషం గురుగారు. ముక్తి కేవలం పరాంతకాలం మాత్రమే లభిస్తుందని చెప్పడం శాస్త్ర సమ్మతమేనండి? పరాంతకాలంలోనే అంటే వాళ్ళ ఉద్దేశం పరాంతకాలంలో మాత్రమే సంభవిస్తుందని వాళ్ళ ఉద్దేశం అనడానికి ఏం లేదు గురుగారు. ముక్తి అన్నది మనకి ఉన్నప్పుడు కాదు, అర్థమైంది, పూర్తిగా ఇదైన తర్వాతే మనకి లభిస్తుంది చేస్తున్నారు. అర్థమైంది. అసలు ముక్తి అంటే పోయాక వచ్చేది కాదండి. ముక్తి అనే పదానికి, ఆ మాట ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి ముక్తి అంటే కూడా అర్థం తెలియదు. ఏం చేతంటే ముక్తి అంటే ఏంటి? ముక్తి మోక్షం అంటాం. ముక్తి అంటే మోక్షమే. మోక్షం అంటే ఏంటి? ముక్తి అన్నా మోక్షం అన్నా ఒకటే అండి, రెండు అర్థాలు ఏం లేదు. ముక్తి అంటే విముక్తి. ముక్తి అంటే విడువడుట. దేని నుండి విడువడుట? సంసారం నుండి జీవ భ్రాంతి తొలగిపోవుట. అంటే నేను జీవుని కాదు, నేను పరమాత్మని తెలుసుకోవడం. ఇదే ఆత్మ పరమాత్మ సంయోగం. ఎందుకంటే వేరు కాదు, పరమాత్మ కన్నా భిన్నంగా నేను లేను అనే భావన ఎప్పుడు వస్తే అప్పుడే ముక్తి. చర్చకొచ్చేది ముక్తి ఎలా అవుతుందండి? మరణాంతం తర్వాత, మనిషి గతించిన తర్వాత ముక్తి వస్తే అందరూ ముక్తులే, అంతే కదా. మరణించడమే ముక్తి అనుకుంటే ముక్తుడు కానివాడెవడు కాదు. మరణించాక ఇంకో జన్మ, నేను పరమాత్మను అనే సత్యం తెలుసుకోనంతసేపు, దేహాత్మ భ్రాంతి ఉన్నంతసేపు మరలా కర్మల వల్ల జన్మిస్తూనే ఉంటాడు. మళ్ళా జన్మ పరంపరలోనే పడతాడు. ముక్తి అంటే ఏంటి అంటే ఎప్పుడో మరణించిన తర్వాత వచ్చేది ముక్తి కాదు. దేహాత్మ భ్రాంతి పోయి నాలో చైతన్య స్వరూపమే ప్రకాశిస్తున్న ఆత్మయే పరమాత్మ అనే భావన తెలిసినప్పుడు అభిన్నం, ఇప్పుడు భిన్నం కాదు అది. ఇప్పుడు రెండు కాదు, ఒకటే అయిపోయింది. అది ఇది లేవు, ఒక్కటే ఉండవు. ఇది ఎలాగండి అంటే నిజానికి ఈ జీవాత్మకి పరమాత్మకి భేదం లేదండి. లేదండి ఎలా చెప్పగలరు మీరు అంటే, మీకు ఒక ప్రశ్న వేస్తాను. ఆకాశంలో చంద్రబింబం ఉంది. చంద్రబింబం కింద నీటిలో ప్రకాశిస్తోంది, ప్రతిబింబం పడింది. ఇప్పుడు ఆకాశంలో చంద్రబింబం, నీటిలో ప్రతిబింబం ఎన్ని? రెండా? అంటే రెండు చంద్రుల ఒకటేనా? అక్కడ ఒక చంద్రుడు, కిందన నీటిలో ప్రతిబింబం. అది బింబం, ఇది ప్రతిబింబం, రెండు ఉన్నాయి కదా. ఉన్నాయా లేవా? ఏది స్పష్టత లేదే. రెండు ఒకటే ఉన్నాయి, కనపడుతున్నాయి కదా, రెండు ఒక్కటే కదా. బాగా పరిశీలిస్తే దానికి ఇది భిన్నం కాదు. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ అది ఉంది కనుక ఇది ఉంది. ఇంకా మాట్లాడితే అది లేకపోతే ఇది ఉందా? ఉండదు. బింబం పరమాత్మ, ప్రతిబింబం జీవాత్మ. ఇప్పుడు పరమాత్మ ఎక్కడున్నాడు? లోపల ఉన్నది పరమాత్మ కాదా? ఆలోచించండి. ఇక్కడ ప్రకాశిస్తూ ఇది ఈ ప్రతిబింబించే చంద్రబింబం అనుకోండి. మీరు ప్రతిబింబించే
చంద్రబింబం. ఇప్పటిదాకా చెప్పుకున్న కథలో నీటిలో పడ్డ ప్రతిబింబం ఉంది కదా చంద్రబింబం. ఆ బింబం ప్రతిబింబం నేను అనుకోండి, జీవుడు అనుకోండి, లేకపోతే నేను అనుకోండి. ఇప్పుడు దీనికి మూలం ఎక్కడుంది? అది ఇది ఒకటా కదా? ఇప్పుడు నేను కాదు మీరే చెప్పండి. జీవాత్మకి పరమాత్మకి భేదం ఉందా? ఒకటే కదా, సత్యమే కదా. ఇప్పుడు మోక్షం ఎప్పుడు వస్తుంది? ఇదే మోక్షం అంటే. దీనికి భిన్నంగా నాకు భిన్నంగా మరొకటి లేదు అని తెలుసుకోవడమే అసలైన జ్ఞానం. అదే ముక్తి అంటే అండి, వేరేం కాదు. ముక్తి అంటే ఏంటి? విడుదల. ఎవడైతే ఈ జ్ఞానాన్ని పొందుతాడో మరి సంసారంలో పడ్డ ఇంకా మళ్ళా పుట్టాల్సిన అవసరం లేదు ఇంక వాడికి. అంటే కర్మక్షయం అయిపోయింది. ఆ కర్మక్షయం ద్వారా తాను పరమాత్మ స్వరూపాన్ని అనే సత్ అనే జ్ఞానాన్ని తెలుసుకున్నాడు. మళ్ళీ ఇంక కర్మలు ఎక్కడున్నాయి? అన్ని దగ్ధమైపోయాయి దాంట్లో. జ్ఞానాగ్నిలో దగ్ధమైపోయిన కర్మల వల్ల ఇంకా పుట్టాల్సిన అవసరం లేదు. అవసరం ఎందుకు వచ్చింది జీవుడు? మరి కర్మలు ఉన్నాయి కనుక పుట్టాం. మరి మోక్షం వచ్చిందంటే అంటే మోక్షం జ్ఞానం వచ్చిన తర్వాత, మోక్షం వచ్చిన తర్వాత ఇంక పుట్టాల్సిన కర్మలు లేవు కనుక నీకు జన్మ లేదు ఇంకా. జన్మ పరంపరలో పడాల్సిన పని లేదు. ఇది మోక్షం అంతే తప్ప మరణించిన తర్వాత వచ్చేది మోక్షం కానే కాదు. అలా వస్తే ప్రతి ఒక్కడూ మోక్షానికి చెందుతాడు. అది జరిగే అది అసత్యం పూర్తిగా. సంతోషం గురుగారు. బింబం, ప్రతిబింబం అనే ఉదాహరణతో చాలా చక్కగా చెప్పారండి. తర్వాత మరలా ఒకసారి వేదాల గురించే మరొక ప్రశ్న అండి. ముక్కోటి దేవతలు అంటాం. హ్మ్. బహుదేవత ఆరాధన వేదానికి విరుద్ధమా? బహుదేవతారాధన అనేది బహుదేవతలు లేదండి. ఉన్నది ఒకటే దేవుడు. ఇది వేదానికి విరుద్ధం కాదు. బహుగా విభజింపబడ్డాయి. ఏకము సద్విప్రా బహుధా వదంతి అని ఋగ్వేదం చెప్తోంది. బహుధా విభజించుకోవడం ఎందుకు అవసరము అంటే ఇన్ని ఉన్నాయి కనుక అదృష్టవంతులు హిందువులు. ఎందుకంటే ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకోవచ్చు. ఒకటే ఉండాలి అంటే ఒక కూరగాయల షాప్కి వెళ్ళి అన్ని కూరలు అక్కర్లేదంటే ఒక కూర ఉంటే చాలని అంటారా? ఎవరికి ఏది ఇష్టమో అది కొనుక్కుంటాడు. ఒక్క కూరల దుకాణంలోనే ఇన్ని ఉండాల్సి వచ్చినప్పుడు మన కొన్ని కోరికల విషయంలో ఎంతమంది దేవుళ్ళు ఉండాలి మీరే ఆలోచించండి ఒకసారి. ఇక తక్కువ కోరికలు సరస్వతి కావాలా అందరికీ? అక్కర్లేదా? సరస్వతి అంటే విద్య, సరస్వతి అంటే జ్ఞానం. ఇది పెద్దవాళ్ళకి కావాలి, పిల్లలకి కావాలి. లక్ష్మి అందరికీ కావాలి. అలానే ఇవన్నీ భిన్నాలు కావు. ఒక్కటే తత్వం, ఒకటే ఇన్నిగా విభజింపబడింది. మనకి జీవన విధానంలో కూడా ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, లేకపోతే ఒక పురోహితుడు కావాలి, ఒక కుండలు తయారు చేసేవాడికి ప్రతి ఒక్కరూ కావాలి. ఇంతమంది వీళ్ళందరూ మనుషులే కదండి, ఇంతమంది ఎందుకు, ఇన్ని వృత్తులు ఎందుకు అనగలమా? ఇన్ని కూరలు ఎందుకండి, ఒక కూర చాలు అనగలమా? ఇక్కడ అన్నీ భిన్నాలు కావాలా? ఆలోచించండి ఒక్కసారి. భగవంతుడు అంటే ఒక్కటే, బహుధా విభజింపబడినవాడు, తానే అన్నీ అయినవాడు. అందరి దేవతలు లేరండి నిజానికి. 33 తత్వాలు ఉన్నాయి. 33గా విభజింపబడిన దేవత 33 కోట్ల దేవతలు అంటారు. నిజానికి 33 కోట్లు కాదు, 33 దేవతలు. ద్వాదశాదిత్యులు, విశ్వేదేవులు, అలాగే అశ్విని దేవతలు, అష్టవసువులు మొత్తం కలిపి 33 మంది అయ్యారు. ఈ 33 ప్రధానంగా అంటే ఒక వ్యవస్థ నడిపించడానికే అడ్మినిస్ట్రేషన్ దాంట్లోనే ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, క్యాబినెట్ ర్యాంకులో ఉన్నవాళ్ళు, సహాయ మంత్రులు, ఆ పైన ఇంకా కింద వాళ్ళు కార్యకర్తల్లాగా ఉంటారు. ఒక్కొక్క ఐఏఎస్ అధికారి, దాని తర్వాత కిందన పనిచేసేవాళ్ళు, ఎంఆర్ఓలు, ఇలా ఇంతమంది ఒక వ్యవస్థ నడిపించాలంటే అవసరమా కాదా? ఎందుకండి ఒక్కసారిలో ఒక ముఖ్యమంత్రిని చూడలేడా? చూడలేడు కదా. ఒక సమాజంలో ఇంత చిన్న ఒక భూమండలాన్ని, ఈలో ఉన్న ఒక ప్రదేశాన్ని నడిపించడానికి ఇంత వ్యవస్థ, ఇంతమంది అవసరమైతే ఇంత విశ్వాన్ని, చరాచర జగత్తుని, 2 కోట్ల జీవరాశుల్ని నడిపించడానికి ఎన్ని విభాగాలు కావాలి? ఇప్పుడు దేవతలు ఇంతమంది అవసరమా కాదా? మీరే చెప్పండి. అవసరం గురువు. ఖచ్చితంగా ఖచ్చితంగా అవసరమే. అవసరం. ఆ అవసరం ఏంటంటే ఆ అవసరంకి తగ్గట్టుగా తానే దిగి వచ్చాడు. ఇంతమంది ఉన్న ఒక కార్యం జరిగింది అంటే ఏం చెప్తాం మనం? పలానా ప్రభుత్వం చేసింది అంటాం. ప్రభుత్వం చేసింది అంటే ప్రభుత్వం ఎవరికి పేరు? ఒక వ్యక్తికి పేరా? ముఖ్యమంత్రికి పేరా ప్రభుత్వం అని? ఒక వ్యవస్థకి పేరు. అలాగే వీటన్నిటికీ మూలమైనటువంటి వాడు ఎవడు? పరమాత్మ. ఆయనే వీటన్నిటినీ వీళ్ళందరి రూపంతో విశ్వదేవతలుగా, ద్వాదశాదిత్యులుగా, అష్టవసువులుగా, ఇద్దరు అశ్విని దేవతలుగా, ఇలా సమాజాన్ని, సృష్టినంతటినీ, విశ్వానంతటినీ పరిపాలించడం కోసం బహుధా విభజింపబడిన దైవం ఒక్కటే, పరిపాలిస్తున్నవి అనేకం. ఈ ఏకం వెళ్ళి అనేకం వెళ్ళి ఏకంలో లీనమవుతాయి. అవునండి. సృష్టి అంతమందు ఆ ఒక్కటే సృష్టి ఆరంభము అంతటా విస్తరిస్తాయి. ఇంతకన్నా స్పష్టత ఏమి? చాలా స్పష్టంగా చెప్పారు. వేదాలు అగ్ని ద్వారా చేసే యజ్ఞారాధన మాత్రమే చెప్పి, విగ్రహ పూజల గురించి కానీ, అర్చనల గురించి కానీ, నోముల గురించి కానీ
ఆ ఆచారాలేవి మనకు చెప్పలేదండి. నోములు, వ్రతాలు, నోములు, హ్మ్. వ్రతాలు, అర్చనలు, విగ్రహారాధన, విగ్రహ విగ్రహారాధన. పూజలు పూజలు. వీటి గురించి మాత్రం చెప్పలేదా? కేవలం అగ్ని ద్వారా జరిగే యజ్ఞ యజ్ఞారాధన గురించి మాత్రమే చెప్పిందా? వీటి గురించి చెప్పడం మర్చిపోయిందా? లేదంటే అసలు చెప్పారా? మన వాళ్ళేమన్నా దాచారా? వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే, ఈ నోములు, ఈ వ్రతాలు, పూజలు అనేవి ఈ వేదంలో లేవు. వేదంలో కేవలం అగ్ని ద్వారా చేసే క్రియలు మాత్రమే ఉన్నాయి అని చెప్తున్నారు. యజ్ఞారాధన మాత్రమే. ఇవి కూడా అంగీకరించాల్సిందే. వేదం అగ్నిలో చేసేటటువంటి యజ్ఞాలకి సంబంధించిన విషయాలతో పాటు అనేక విషయాలు చెప్పింది. వేదమే ఒక్కటే అంగీకరించే వాళ్ళకి, పురాణాలను అంగీకరించను అన్న వాళ్ళకి ఇవి ఎక్కవు. అనేక విషయాల్లో, అనేక ధర్మశాస్త్రాల్లో, అనేక పురాణాల్లో ఇవన్నీ చెప్పబడ్డాయి. వ్రతాలు, నోములు. ఇప్పుడు పెళ్ళైన స్త్రీ శ్రావణ మంగళవారం నోము నోస్తుంది. వేదాల్లో ఉందా అండి శ్రావణ మంగళవారం నోము? చెప్పండి. వేదాల్లో ఉందని ఆచరిస్తారా అందరూను? అసలు వేదము, శాస్త్రము అనే ప్రమాణంతో ధిక్కరించి కులదేశ ధర్మాల్ని మార్చకూడదు. దీనికి ఒక ప్రమాణం కూడా ఉంది. నా శాస్త్ర దృష్ట్యా విదుషా కదాచిత్ నా ఉల్లంఘనీయాః కులదేశ ధర్మాః. ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క కులానికి, ఒక్కొక్క ఆచారానికి, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ఇది వేదంలో చెప్పబడలేదు, నువ్వు ఈ నోవు చేయడానికి వీల్లేదు అనకూడదండి. దీనికి కూడా శాస్త్ర ప్రమాణంతోనే చెప్తున్నాం. నా శాస్త్ర దృష్ట్యా విదుషా కదాచిత్. పైగా పండితుడైనప్పటికీ కూడా 4 వేదాలు, షట్శాస్త్రాలు, షడంగాలు, ఇందాక చెప్పుకున్న దర్శనాలు అన్నీ చదువుకున్న వాడైనప్పటికీ కూడా కులధర్మాలు, దేశధర్మాలు, ప్రాంతీయ ధర్మాలు ఏవైతే ఉంటాయో, ఆచారాలు ఉంటాయో వాటిని కాదనడానికి వీలు లేదు అని స్పష్టం చేస్తుంది. అంచేత ఇవన్నీ ఆచరణీయాలే. ఇవన్నీ లేకపోతే ఈ మంత్ర, యంత్ర, ఆగమాల్లో వీటి ప్రస్తావన ఎంతుంది? ఇవన్నీ ఈ పూజా విధానాలన్నీ కూడా ఎన్నెన్ని పరిహారాల కోసం చెప్పబడ్డాయి. పైగా ఇంకొక విషయం, యజ్ఞాలు అందరూ చేయడం కుదురుతుందా? కొన్ని యజ్ఞాలు బ్రాహ్మణుడు కూడా చేయకూడదు, క్షత్రియుడే చేయాలి. కొన్ని యజ్ఞాలు బ్రాహ్మణుడు చేయాలి. కొన్ని యజ్ఞాలు మిగతా వాళ్ళు చేయాలి. ఇలా చేసేవి యజ్ఞాలు కూడా అందరూ అన్నీ చేయకూడదండి. ఎవరికి ఏ యజ్ఞాలు నిర్మింపబడ్డాయో వాళ్ళు అవి చేయాలి. రాజసూయాది యాగాలు క్షాత్రధర్మం ప్రకారం క్షత్రియులు చేయాల్సినటువంటి క్షత్రియోచిత విషయాలే. అంటే రాజు చేస్తే రాజ్యం అంతా క్షేమంగా ఉంటుందని. ఇప్పుడు మిగతా వాళ్ళకి యజ్ఞఫలం కావాలంటే ఇతర ప్రజలందరికీ వాళ్ళకి ఆ యజ్ఞ సంబంధితమైనటువంటి పూజలను ఇచ్చారు. ఇప్పుడు వినాయక చవితికి పూజ చేస్తారు, దాంట్లో ఒక కథ చెప్తారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు, దాంట్లో ఒక కథ చెప్తారు. ఇవన్నీ యజ్ఞ సంకేతాలే. ఇది సింబాలిక్ ప్రజెంటేషన్. అందులో ఉన్నటువంటి యజ్ఞ స్వరూపాలు చంద్రకేత మహారాజు గారు కల్లో కనపడడం, ఆ లీలావతి కళావతికి కష్టాలు రావడం, ఆ వైశ్యుడిద్దరికి కష్టాలు రావడం, దరిద్రంతో ఉన్నటువంటి బ్రాహ్మణుడు వ్రతం చేస్తే ధనవంతుడు అవ్వడం, అది రాజుకు ఉపదేశించడం, ఇలావన్నీ యజ్ఞ సంకేతాలు. ఇవన్నీ గట్టిగా మాట్లాడతారు. చాలా సమయం పడుతుంది అవన్నీ మనం తెలుసుకోవాలంటే. అందుకని వ్రతాలను చిన్నచూపు చూడడానికి వీల్లేదు. దీనికి 2 ప్రమాణాలు చెప్పాను. ఒకటి యజ్ఞ స్వరూపమైనటువంటి వ్రతాలు, నోములు, పూజలు ఇవన్నీ. దీనికి తోడు శాస్త్ర దృష్టితోటి ప్రాంతీయ కుల దేశ ధర్మాలని ధిక్కరించకూడదు అనేది స్పష్టమవుతోంది. అంచేత ఇవన్నీ శాస్త్ర సమ్మతమే, సందేహం లేదు ఆ విషయం. క్లియర్ అయింది గురుగారు. గురుగారు, తర్వాత ప్రశ్న మన ఆది శంకరాచార్యుల గురించి అండి. వారి మీద ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తుంది ఏంటంటే 4 ఆమ్నాయన పీఠాలను ఆయన స్థాపించలేదని అంటున్నారు. ఇందులో ఎంతవరకు సత్యం ఉంది? ఇది ఆదిశంకర భగవత్పాదుల వారి గురించి చాలా మాధ్యమాల్లో చాలా ఎక్కువగా వినిపించింది. దాని డిబేట్లు కూడా అందరం చూడడం కూడా జరిగింది. శంకర ద్వేషి మాట్లాడితే మాట ఇది, శివద్వేషి మాట్లాడితే ఇలాగే ఉంటుంది మాట. దాన్ని ఎంతోమంది ఖండించారు. ఆ వ్యక్తి అంతకుముందు కూడా శంకర భగవత్పాదుల వారి గురించి ఎన్నో మాటలు మాట్లాడడం కూడా జరిగిందండి. కానీ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత, మాధ్యమాలు అవి పెరిగిన తర్వాత దాన్ని ఎవరు ఒప్పుకునే అవకాశం లేదు. ఎంచేతంటే శంకరులే చతురామ్నాని పీఠాలని స్థాపించడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. లేదు, ఆయన చెప్పిన మాట ఏంటంటే మీరు చెప్పినట్టు విద్యారణ్య స్వామి స్థాపించాడు శంకర పీఠాన్ని అని ఆయన చెప్పడం కూడా జరిగింది. అయితే అసలు దక్షిణామ్నాయ పీఠాన్ని స్థాపించినటువంటి అన్ని చతురామ్నాయ పీఠాలని స్థాపించిన శంకర భగవత్పాదుల వారు ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్కళ్ళని నియమించి ఆచార్యులుగా నియమించి ఉన్నారు. సురేశ్వరాచార్యుల వారిని పూర్వాశ్రమంలో మండల మిశ్రుడు. ఆయన ఓడిపోయిన తర్వాత సన్యాసాస్త్రం ఇచ్చి దక్షిణామ్నాయ పీఠానికి మొట్టమొదటిగా ఆయన్నే పీఠాధిపతిగా చేశారు. సురేశ్వరాచార్యుల తర్వాత 11 మంది, తర్వాత 12 ఆయన విద్యారణ్య స్వామి. ఈ విద్యారణ్య స్వామి స్థాపించారన్నప్పుడు
ముందు 11 పీఠాలు, 11 పీఠాధిపతులు ఏ పీఠానికి అధిపతులండి? శంకర భగవత్పాదుల వారి ఈ పీఠాన్ని స్థాపించలేదు అనడానికి ఒక ఆధారం చూపించగలడు ఆయన. లేదండి. ఇది శంకర ద్వేషం అంతే. శివద్వేషంతో తప్ప చేస్తుంది చాలా ఎక్కువైపోయింది ఇది. మనకి విష్ణు ద్వేషం లేదు. మనకి శివుడు విష్ణువు భేదం లేదు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అని ప్రతి నిత్యం చెప్పుకుంటారు సంధ్యానుష్ఠానంలో. బాగా వినాల్సిన విషయాలు ఇవి. నూరిపోస్తున్నారు. ఇలాంటి శివద్వేషాన్ని విష్ణువు కూడా అంగీకరించడండి. అలాంటి వాళ్ళకి విష్ణు అనుగ్రహం కూడా ఉండదు. ఎంచేత అంటే శివుడు ఎప్పుడు విష్ణువుని స్మరిస్తూ ఉంటాడు, విష్ణువు ఎప్పుడు శివుడిని స్మరిస్తూ ఉంటాడు. అర్థమవుతుంది కదా. అందుకని అద్వైత స్థాపనాచార్య అని కూడా మనం శంకర భగవత్పాదుల వారికి ఎత్తిస్తాం. చిత్తూరామనాయ పీఠాలని స్థాపించింది వారే అనడానికి చారిత్రకమైన ఆధారాలు ఉన్నాయి. కాలడి క్షేత్రానికి వెళ్ళి చూసినా కూడా అర్థమవుతుంది. చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇది కాక హరిహరరాయలు, బుక్కరాయలు సామ్రాజ్యాన్ని ఇచ్చినటువంటి విద్యారణ్య స్వామి 12వ పీఠాధిపతి అయితే 11 పీఠాధిపతులు ఎక్కడి నుంచి వచ్చారు ముందు శృంగేరికి? ఆయన ఈ చిత్తూరామనాయ పీఠాలని స్థాపించారు అంటే నేను కూడా విన్నాను. అలాంటి వీడియో మాధ్యమాల్లో బాగా జరిగింది. ఇది చాలా తప్పు మాట. మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. 4 పీఠాలని ఆదిశంకర భగవత్పాదుల వారే స్థాపించారు అంటే దిగ్విజయం చేశారని అర్థం. 4 దిక్కుల్లోనూ జెండా పాతారంటే ఏంటర్థం? 4 దిక్కుల నుంచి ఒక రక్షగా ఎవడొచ్చినా సరే పాండిత్యంతో అక్కడ నిలబెట్టి అవైదికమైన విషయాలను ఖండించాడు ఆయన. ఖండించి ఒక పీఠాన్ని స్థాపించాడు. తూర్పున పూరి పీఠం, దక్షిణాన శృంగేరి శారదా పీఠం, ద్వారకా పీఠం, అలాగే గుజరాత్లో పీఠం బద్రీనాథ్, గుజరాత్ ద్వారకా పీఠం 4 పీఠాలని స్థాపించారు. ఈ 4 చోట్ల దేశానికి 4 దిక్కుల్లో నలుచెరుగుల తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తరాల 4ంటిలోనూ కూడా స్థాపించి మధ్యలో ఉన్న భారతాన్ని అఖండం చేశారు ఆయన. అంటే సుస్థాపితం, సుప్రతిష్ఠితం చేశారు శంకర భగవత్పాదులు వారు 4 పీఠాలని స్థాపించి. పైగా ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్క వేదానికి ఉండేలాగా, ఒక్కొక్క వేదాన్ని అవలంబించేలాగా సామాంతర వేదాలకి ప్రతీకగా 4 చోట్ల 4 పీఠాలని స్థాపించింది ఆదిశంకరుల అండంలో ఎటువంటి సందేహం లేదు. దీన్ని అస్మత్ గురువరేణ్యులు, జగద్గురువులు, లేకపోతే ఆ తర్వాత వాళ్ళు అనుయాయులు అందరూ ఖండించారు ఈ విషయాన్ని. ఎంతోమంది మాధ్యమాల్లో ఖండించారు. మళ్ళీ అదే ఖండన్ని మళ్ళీ తిరిగి చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని మనం స్పష్టం చేస్తూ ఉన్నాం. ఇది శంకర భగవత్పాదుల వారు స్థాపించినవే 4 పీఠాలు. అందరూ చాలా సంతోషం గురుగారు. వేదాలకి మాకు సంబంధించినంత వరకు ఏవేవైతే సందేహాలు ఉన్నాయో వాటన్నిటిని వివరంగా చెప్పారు.